హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. వంట పని అలాగే ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులు అయిపోయినాక మనం కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకునే పనులు ఇవి. ఏ విధంగా చేసుకుంటాను నేను అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను. తప్పకుండా అయితే చివరి వరకు చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మార్కెట్ నుంచి తీసుకొచ్చినవి నేను కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను. అవి ఏంటంటే వాటిలో మెయిన్గా ఫ్రూట్స్. ఏ ఫ్రూట్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నమాట. అందుకని ఇట్లానే ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టేసుకుంటా. ఈ ఆరెంజెస్ చూడడానికి చాలా బాగున్నాయి కానీ పుల్లగా ఉన్నాయని ఇంకా జ్యూస్ చేద్దామని సైడ్కి వేసిన. ఇంకా అలాగే పప్పాయి తీసుకొచ్చారు. ఇంకా దీన్ని కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉందని బయటే వదిలేసిన. అది కొంచెం బాగా పండిపోయిందన్నమాట. ఇంకా దీన్ని పాప వచ్చే టయానికి కట్ చేసి పెట్టేయాలి, లేకపోతే రేపటికి బాగా పాడైపోతుంది. ఇలా ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా ఉండవు, టేస్ట్ కూడా తగ్గిపోతాయి, అంత తీయదనం ఉండదు అనిపిస్తుంది అన్నమాట నాకు. అందుకని చెప్పి నేనైతే ఫ్రిడ్జ్లో మాత్రం ఫ్రూట్స్ పెట్టను. అలాగే స్వీట్ కార్న్ కూడా మా పాపకి చాలా ఇష్టం, మంచిగా తింటుంది. ఇంకా వాళ్ళ డాడీకి కూడా వెళ్ళి తెచ్చుకుంది. ఇంకా ఒకటి మిగిలిచింది. ఇంకా అలాగే నేను ఆలుగడ్డలు అన్నవి ఫ్రిడ్జ్లో అసలు పెట్టనండి. అవి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఎందుకో తెలీదు తీయగా ఉంటున్నాయి. కొత్త గడ్డలు అన్నవి తీయగా ఉంటాయి, పాతి తీయగా ఉండవు అన్నారు మార్కెట్లో, కానీ ఇవి కూడా తీయగానే ఉన్నాయి. మనం ఎందులో కాంబినేషన్లో వేసినా కానీ కొంచెం తీయగానే ఉంటున్నాయి. అయినా కానీ ఇప్పుడు ఆలుగడ్డలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదంటే ఇంకెప్పుడు పెట్టను. అలాగే టమాటోస్ అండి, టమాటోస్ కొంచెం రేటు తక్కువ ఉందని చెప్పి అయితే ఎక్కువ ఒక 4 కేజీస్ అలా తీసుకొచ్చేసినారు. బాగా పండిపోయినవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇక కొంచెం పండలేదు, పచ్చి పచ్చిగా ఉన్నవి మనం అలానే ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా అవి పండవు, అలాగే ఉంటాయి అంటారని చెప్పి ఇంకా మామూలుగానే నేను ఇలా ఒక బుట్టలో వేసి అయితే సైడ్కి వేసాను. ఇప్పుడైతే మంచిగా పండిపోయినవి. అయినా కానీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే కింద ఉన్నవి పాడైపోతూ ఉంటాయి గాలి వెళ్ళక. అందుకని నేను ఇలా చెక్ చేస్తూ ఉంటాను అనమాట డే బై డే. ఇప్పుడు కింద ఏమైనా పాడైపోయినవి మనకి ఈ విధంగా తెలుస్తాయి. సో అవి తీసేసుకుంటే మంచిది, లేదంటే దాన్ని బట్టి ఆటోమేటిక్గా అన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఏవైనా కానీ పచ్చిగా ఉన్నవి పండలేనివి మనము ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, బయట పెట్టుకుంటేనే మంచిది. తర్వాత తీసుకొచ్చిన వెజిటేబుల్స్ కాయగూరలు అవన్నీ అయితే నేను చెప్పి ఇలా బాక్సెస్లో పెట్టుకుంటాను. ఇలా పెట్టుకుంటే నాకైతే చాలా రోజులే నిల్వ ఉంటాయి. నేను డైరెక్ట్గా కవర్లతో పెట్టేసినట్టయితే అవి ఏమవుతాయంటే బాగా చెమ్మైపోయి పాడైపోతున్నాయి, ఎక్కువ రోజులు ఉండడం లేదు. సో మనం తెచ్చినవన్నీ మనం ఒకే రోజు వండుకోలేము, అలాగే ఒక్కొక్క రోజు వంట కూడా చెయ్యం కదా. అటువంటప్పుడు మనకి ఇవి నిల్వ ఉండాలంటే ఇటువంటి బాక్సుల్లో మనం స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. కంపల్సరీ కొత్తిమీర అన్నవి మనం ఇలా బాక్స్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు ఇంచుమించి ఒక 15 డేస్ వరకు అట్లనే ఉంటాయి పాడవకుండా. నేనైతే ఈ విధంగానే చేస్తాను ఎప్పుడు. ఈ విధంగా బాక్సుల్లో పెట్టేసుకుంటాను. అన్ని కాయగూరలు, క్యారెట్ అన్నీ కూడా పెట్టేసుకుంటాను. ఇంకా లెమన్స్ ఇవి కూడా తెచ్చి 20 డేస్ అవుతుంది. లెమన్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చాలా ఫ్రెష్గా ఉంటాయి పాడైపోకుండా. మనం ఎన్ని డబ్బులు పెట్టి కానీ తెచ్చుకుని పాడైపోయిన డస్ట్బిన్లో వేసుకోవడం కన్నా ఇటువంటి బాక్స్లో మనం జాగ్రత్త పెట్టుకుని వీటికి యూజ్ చేసుకుంటే చాలా మంచిది. ఇవి కుకీస్కి వచ్చిన బాక్స్లో మనకి ఆన్లైన్లో చాలా స్టోరేజ్ బాక్సెస్ దొరుకుతున్నాయి కదా. సో పర్చేజ్ చేసుకుని కూడా మనం స్టోరేజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం ఫ్రిడ్జ్లో ఆర్గనైజింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి తీసుకోవడానికి కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇవి ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి కాబట్టి ఏ బాక్స్లో ఏముందో మనకి ఈజీగా కనిపిస్తుంది అన్నమాట. మనం గజిబిజి అవసరం లేదు, మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఎందుకంటే వెతికాం కాబట్టి డైరెక్ట్ మనకు కావాల్సిన బాక్స్ తీసుకుంటాం కాబట్టి, మనం వెతికినట్లు అయితే చాలా టైం అన్నది మనకి వేస్ట్ అవుతుంది కదా. సో ఈ విధంగా పెట్టుకుంటే మనకి చాలా మంచిది. ఇంకా పుదీనా కూడా ఈ విధంగానే చేస్తాను నేను. కరివేపాకు అవన్నీ ఈ విధంగా బాక్సులో పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటాను. మనం ఏ బాక్స్లో పెట్టాం ఏంటనేది మనకి కనిపిస్తుంది కాబట్టి మనకి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్ కూడా చాలా నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా మునక్కాయలు కూడా మనం ఈ విధంగానే స్టోర్ చేసుకోవచ్చు. మనకి బిర్యానీకి వచ్చిన బాక్సుల్లో వాటిలో ఈ విధంగా మనం స్టోర్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఫ్రిడ్జ్ కూడా నీట్గా ఉంటుంది, మనకి మెస్సీగా ఉండకుండా అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.